మా వినకొండ పట్టణం. అయిగోండి ఇల్లంతా. ఈ వ్యూ నచ్చిన వాళ్ళు ముందుగా ఒక లైక్ కొట్టుకోనండి. చాలా బాగుంది కదా లొకేషన్ అంతా. హాయ్ అండి, మీ అందరికీ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఇది చాలా బాగున్నాం. ఇంకా ఒకరోజు వీడియో డిలే అయింది, క్షమించండి. ఇంకా ఎందుకంటే ఇంకా మీకు తెలిసిందే కదండి, ఇంకా వీడియో మా తమ్ముడు నేను రావడం, ఇంకా పని ఒప్పుకోవడం, తర్వాత చేసి ఇంకా మా ఫ్యామిలీ మెంబర్స్ అలానే ఇంకా మా ఊర్లో మనుషుల్ని వీళ్ళందరినీ మాట్లాడుకొని రావడం, వచ్చిన తర్వాత ఇంకా కింద రూమ్స్ కట్టుకున్న తర్వాత ఇంకా పనులు మొదలు పెట్టడం, ఇలాంటివన్నీ జరుగుతూ ఉన్నాయి అన్నమాట. ఇంకా ఈ బిజీలో కొంచెం వీడియో ఒకరోజు డిలే అయిందన్నమాట, క్షమించండి. తర్వాత వచ్చేసి ఇంకా ఇప్పుడు టైం వచ్చేసి ఇంకా ఉదయాన్నే ఖచ్చితంగా ఇప్పుడు 7 అయింది. 5:30కి లేచాను నేను. 5:30కి లేచి ఇంకా ఫ్రెష్ అప్ అయ్యి ఇంకా 6 గంటలకల్లా పనులు ఉంగిచ్చాను అనమాట మనుషుల్ని. ఇంకా అందరూ కనబడి చూశారు ఆ ఫ్లాట్లో ప్లాస్టింగ్ చేస్తున్నారు. 3 బెడ్రూమ్ ఫ్లాట్ అయితే ఒప్పుకున్నాం అన్నమాట. ఇంకా అందరూ బెడ్రూమ్కి వేసుకొని ప్లాస్టింగ్ చేస్తూ ఉన్నారు. నేను ఇప్పుడే మనుషుల్ని వంగిచ్చి ఇంకా నీళ్ళు పట్టి తర్వాత ఇంకా క్యూర్ చేసి మొత్తం ఇంకా పాయలు వేసి బద్ద అవన్నీ లాక్కొని శుభ్రంగా వాళ్ళని పనులు వంగిచ్చి తర్వాత పార్లు కొంచెం తక్కువైనాయి, అందుకని చెప్పేసి పార్ల కోసం చెప్పేసి ఈ ఫ్లాట్లోకి వచ్చాను. అక్కడ నుంచి ఇక్కడికి వస్తే ఇంకా ఒక పార్ ఉంది, ఇంకా పార్ తీసుకుని వెళ్ళాలి. ఇంకా సామాన్ మొత్తం నిన్నే తీసేసుకున్నాను. కొంచెం పార్లో అంటే మనుషులు ఎక్కువ ఉన్నారు కదా, పార్లు చాలేదన్నమాట. సరేనా, ఇంకా ఈ పార్ల గోలు తీసేసి వ్యూ మాత్రం చాలా బాగుంది కదా. 5లోకి వచ్చా నేను. ఒక ఫ్లోర్ వచ్చేసి 10 అడుగులు, 5 ఫ్లోర్లు వచ్చేసి అప్పుడు అంతా 50 అడుగులు పైనుంచి ఇంక 50, మళ్ళీ టెర్రస్ మీదకి వచ్చా కదా, మొత్తం 60 అడుగుల పైనుంచి ఇంక ఈ లొకేషన్ మొత్తం చూపిస్తాను అనమాట. ఇంకా ఇదేనండి వినకొండ, మా ఊరు వినకొండ, మా ఊరు పల్లెటూరు వైకల్లు. సరేనా, ఇంకా అగో పని చేస్తున్నారు అక్కడ. ఇంకా భోజనానికి అయ్యి అంటారా, భోజన ఏర్పాట్లు ఇవన్నీ ప్రతిదీ ఎవరు చూసుకుంటున్నారు? నానే. మరి రాజ్కుమార్ ఏమో అక్కడ ఉంది, మరి నువ్వు ఎక్కడ ఉన్నావు? పిల్లల్ని రాజ్కుమార్ని వదిలిపెట్టి ఏ పరిస్థితుల్లో నువ్వు వచ్చావు అని అడగొచ్చు. ఇంకా రాజ్కుమార్ సేఫ్గానే ఉంది. తల్లిదండ్రుల దగ్గర ఉన్నంత సేఫ్ ఎక్కడ ఉంటారు కదా, అందుకని చెప్పేసి వాళ్ళ కాడే ఉంచానమాట, మా అత్తమ్మ వాళ్ళ కాడ. ఇంకా పిల్లలు కూడా అక్కడే ఉంటున్నారు. ఇంకా రాజ్కుమార్ తీసుకొచ్చి ఇక్కడ ఎందుకులే ఇబ్బందిగా ఉండిద్ది అని చెప్పేసి ఇక్కడ పరిస్థితి మేము రూములు కట్టుకొని చుట్టూరు పట్టలు కట్టుకొని పండుకుంటేనే ఫుల్ చలి, దోమలు, ఎన్ని ఇబ్బందులు పడుతుంటే నా పిల్లలు మళ్ళీ తీసుకొచ్చి ఆడ ఇబ్బంది పడేయని చెప్పేసి తీసుకురాలన్నమాట. బ్రతుదేరుకు వచ్చినప్పుడు అన్నీ సాక్రిఫైస్ చేసుకొని మనం రావాలి, కష్టాన్నే సుఖంగా సంతోషంగా మలుచుకొని చేసుకోవాలి మాలాంటి వాళ్ళు. ఇంకా అయినప్పటికీ ఇప్పుడు రాజకుమారి చిన్నపిల్లలు ఉన్న పరిస్థితులు ఇంకా అక్కడ ఉంచాల్సి వచ్చింది అన్నమాట. లేకపోతే అమ్మాయిని కూడా తెచ్చుకొని చక్కగా నేను కూడా రూమ్ కట్టుకొని అంతా బాగానే ఉండేది. ఎందుకంటే ఇంకా రాజకుమారిని ఎక్కడ ఉంచినా అని ఎందుకులే ఇబ్బంది పడడం చేయడం, ఇంకా మీరు చేసుకోండి అన్నీ మీరు కామెంట్ సెక్షన్ చెప్పండి, చూద్దాం. సరేనా. తర్వాత వచ్చేసి ఇంకా అమ్మాయి మాకు భోజన ఏర్పాట్లు మొత్తం ప్రతిదీ చూసుకుంటుంది. ఉదయాన్నే ఆమె వేసింది, అదిగోండి మా అమ్మ కనపడుతుంది, చూడండి చూపిస్తా. అదిగోండి ఎల్లో శారీ కట్టుకుంది, చూసారా? అదిగోండి బట్టలు ఉతికేసుకుంది, ఇంకా ఆరేసుకోవాలని చెప్పేసి ఎక్కడ చూసుకుంటుంది వాళ్ళు. మన వాళ్ళు ఏమో అదిగో పక్క ఫ్లాట్లో అదిగో ఆ ఫ్లాట్లో చేస్తున్నారు, కనపడ్డారా? అమ్మేమో బట్టలు ఆరేసుకోవడానికి వెళ్ళినట్టు. అదండి, ఇంకా త్వరగా ఇంకా నేను కూడా పాలు తీసుకుని వెళ్ళి ఇంకా నేను కూడా పనులు వంగాలి. సరేనా. మా డైలీ రొటీన్ వ్లాగ్ ఈరోజు ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను ప్రతిదీ. ఇంకెళ్దాం పదండి కిందకి. కొన్నాళ్ళ తర్వాత ఇంకా ప్లాస్టింగ్ చేయాలి ఈ అవుట్ సైడ్లు బయట. అదిగోండి కింద ఎంత హైట్లో ఉన్నాను. 90% మేము పనిచేస్తే ఇలాంటి పరంజాల మీదే, ఐరన్ పరంజాల మీద పనిచేసేది అవుట్ సైడ్ ఎక్కువ. ఏదో ఒక 10% కట్టుబడి అని లోన్ ప్లాస్టింగ్ అని చేస్తాం తప్ప ఎక్కువ అవుట్ సైడ్లు ఎక్కుతాం. డక్కులు అది మాట, ఇలాంటి వాటిలో ₹1 ఉంటుంది. రిస్క్ అయినా బయట 60 అడుగుల పైనుంచి చేయడం అంటే ధైర్యం ఉండాలి, సాహసం ఉండాలి, అన్నీ ఉండాలి. ఒక యుద్ధంలా మొదలు పెడతాం అన్నమాట పని. యుద్ధంలా మొదలు పెట్టుకొని సంతోషం చేసుకుంటూ ఆరేసరికి ప్రశాంతంగా దిగి చక్కగా ఉడికి నీళ్ళతో స్నానం చేసి, ఇప్పుడంటే ఉడికి నీళ్ళు ఉన్నాయి, అప్పుడైతే నేను కాలంలోనే స్నానం చేసేవాడిని. మా పంట కాలువలు ఎలాగొస్తే అలాగ నేను చిన్నప్పుడు జీతాలకు వెళ్తే అక్కడ కాలువలో నీళ్ళతో
అపార్ట్మెంట్స్ కట్టేవాళ్ళు. అది మారుమూల గ్రామం, అక్కడ బోర్లు ఎన్ని పాడవు, ఇంకా కాలం నీళ్ళు అటు చేస్తే మరి మేము నీళ్ళు పోసుకోవాలి కదా. చూడండి మాగాడి నీళ్ళు వచ్చేసి చల్లటి నీళ్ళతో ఇంకా దూకేవాళ్ళమే. ఎప్పుడు 7-6 గంటలప్పుడు ఫుల్ పనిచేసి ఒళ్ళు నలిగిన సమయంలో చిర్రం అనేది ఒళ్ళు అన్ని కష్టాలు పడబట్టే ఇప్పుడు మనం ఇలాగ ఉండగలిగింది. సరేనా, కిందకి వెళ్దాం పదండి మరి. ఓకేనా, అక్కడ నాన్న దగ్గరికి వెళ్ళినాక చూపిస్తా పని. ఓకేనండి, ఒకటికి వచ్చేసాను. అసలు ఫ్లాట్లు ఎలాగుంటాయి నాని అని చెప్పేసి కొంతమంది తెలియని వాళ్ళు ఉంటారు కదా. ఫ్లాట్లు అనేది ఇలా ఉంటాయండి. ఈ ఫ్లాట్లు ఎన్ని ఫ్లాట్లు మొత్తం ఇటు మూడు మొత్తం 6 ఫ్లాట్లు, 5 ఫ్లోర్లు, 5 6లు 30 ఫ్లాట్లు. ఇది చూసారా, ఇది మెట్లు ఎంట్రన్స్ పైకి ఎక్కడానికి. ఫస్ట్ ఫ్లోర్ కదా. ఇంకా ఒక కుటుంబానికి సంబంధించిన ఒక ఫ్లాట్ ఎట్లా ఉంటుందో చూపిస్తాను, ఒక ఫ్యామిలీకి. సరేనా, ఇలాగా మొత్తం కాపీ మొత్తం సేమ్ టు సేమ్ ఇలాగ ఉంటాయి. సరేనా, ఇంకా లోనికి వెళ్దాం. ఇది ఒక హోమ్ టూర్, నాని హోమ్ టూర్, పనిచేసే హోమ్ టూర్. చూసారా, ఇది హాలు పైన పాల్ సీలింగ్ పీవీసీ చుట్టూరా. ఓకేనా, ఇది కిటికీ చూడండి, అసలుకి మొత్తం పాలిష్ రాయితో. చూడండి ఎట్లా ఉందో రాయి. కిటికీకి ఎంత కాస్ట్ ఉంది, ఫినిషింగ్. ఇది హాల్ అండి. తర్వాత వచ్చేసి ఇంకా కొంచెం లోనకు రాగానే అది కిచెను. ఇది ఈ ఏరియా ఒకసారి ఒక లుక్ వేయండి. ఇది కిచెను, ఇదేమో బాల్కనీ, ఈ ఎదర సెల్ఫ్లు, ఇది బెడ్రూమ్, అది బెడ్రూము, ఇది ఏరియా అంతా. అర్థమైందా? ఇలా ఉంటుంది అన్నమాట ఫ్లాట్లో. ప్రశాంతంగా ఇలాగ వచ్చి వ్యూ చూసుకుంటా కాఫీ తాగుతా, టీ తాగుతా భలే ఉంటుంది. చూడడానికి చాలా బాగుంది కదా వాతావరణం. ఇంకా మనం వ్యూ చూపిస్తా పదండి మన పని. ఫ్లాట్ ఎలా ఉందని చెప్పేసి కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇంకా ఇదే మాట మన ఫ్లాట్ ప్లాస్టింగ్ ఒప్పుకున్నది, కట్టుబడి కట్టారన్నమాట. ఈ ఫ్లోర్ వచ్చేసి 1వ ఫ్లోరే, 2వ ఫ్లోర్లో కూడా కట్టుబడి నడుస్తూ ఉంది. ఈ 4 ఫ్లాట్లు ఫ్లోర్కి వచ్చి అడుగు మహేంద్ర బాబు. మహేంద్ర గట్టేమో మా ఊరు మనుషులు చేస్తున్నారు. ఇటేమో మా తమ్ముడు నాన్న ఈ బెడ్రూమ్లో చేస్తున్నారు. చెరొక బెడ్రూమ్ ఎక్కారన్నమాట. ఇంక ఇవన్నీ చేయాలి, ఈ వారంలో కంప్లీట్ చేయాలి మొత్తం. ఇసుక మనకి వేస్తారు, ఇసుక వేయగానే మన సిమెంట్ కట్టలు వేసుకొని ప్లాస్టింగ్ చేసుకోవడమే. బాహుబలి స్టాండ్ లేపుతున్నాడు, బాహుబలి. లోన్ లాక్క ముందు అది లాక్క ఇరుకవుతుంది కదండి. ఇది కిచెను, ఇది హాలు, మొత్తం బార్ మీద హాలు. ఇది 3 బెడ్రూమ్ ఫ్లాట్ మాట. ఇది నిన్న మేము చేసాం ఫస్ట్ టైం. మొత్తం మాస్టర్ బెడ్రూమ్, అర్థమైందా? మొత్తం ఏ కొరవ లేకుండా శుభ్రం చేసేసాము. గ్రానైట్ వచ్చింది అంచులు. ఇది మా తమ్ముడు కొట్టి అయ్యప్పురా. అవి నవ్వుతారు, సిగ్గు ఎక్కువ వీడికి, మొహమాటం. ఆయన ఏమో మా ఏసీ మామ. చిన్నప్పటి నుంచి మా కాడ కనీసం ఇప్పుడు 5వ సంవత్సరం రావడం మా కాడ పనికి. అంత సావాసం మాట. ఇంక వీళ్ళిద్దరు కలిసి ఇంక ఈ బెడ్రూమ్ ఎక్కారండి. ఇంకా 2 మేస్తులే కొట్టు నూగుతారు. సాయంత్రం కల్లా అయిపోద్ది. 4 వరకు ఉన్నాయి. ఇప్పుడు టైం వచ్చేసి 7 అవుతుంది కదా. ఇంకా అన్న టైం కల్లా చెరొకటి చేసేసుకొని భోజనం దిగుతారు అన్నమాట. ఇది వరకు ఏసీ మామ హాయ్ చెప్పు. హాయ్ అని రావాలి మాట, మోగోళ్ళ లేదా వాళ్ళు ఏమనుకుంటారు చెప్పు. అలాగమాట. అంటే ఫస్ట్ టైం అంటే వీడియో రావడం, అంటే నేను యూట్యూబ్ ఛానల్ పెట్టిన సంగతి తెలియదు మా మామకి. లేదా ఎన్నో వీడియోలో ఏమా అవుట్ సైడ్లో అవన్నీ. కానీ రప్పట్టే తమ్ముడు గణేష్ తర్వాత ఇంకా నాన్న వాళ్ళు తమ్ముడు ఇచ్చేస్తున్నారు. అడుగో తమ్ముడు మా వాడు పుష్ప గడేయండు. పుష్ప తగ్గేదేలే. ఇక మా డాడీ ఇద్దరు చెరవగోడ మహేంద్ర బాబు మెయింటెనెన్స్. ఇంక ఇదండి పరిస్థితి. ఇంక మొత్తం ఇంకా అదొక బెడ్రూమ్ ఇదొక బెడ్రూమ్ అయిపోతుంది. అమ్మ వచ్చిన తర్వాత ఇంకా నేను బాత్రూమ్ కానీ ఏదో ఒకటి చేస్తాను చిన్నది. అది పరిస్థితి. ఇంకా వీడియో ఎలా చెప్పండి.